హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను రెగ్యులర్గా చేసే మల్టీగ్రెయిన్ దోశలు, నార్మల్ దోశలు కాకుండా కొబ్బరితో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కొబ్బరి దోశలు నార్మల్ దోశల కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా ఈజీ కూడా అనమాట. మినప్పప్పు నానబెట్టకుండానే ఈ కొబ్బరి దోశల్ని వేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి కొబ్బరి దోశల్ని ట్రై చేయండి. మన ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు రోజు చట్నీ కాకుండా ఇలా కొబ్బరితో దోశలు కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి, కాస్త డిఫరెంట్గా కూడా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి అన్నమాట ఈ కొబ్బరి దోశలు. అలాంటి కొబ్బరి దోశల్ని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను, మీరు కావాలంటే సన్న బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇలా 2 గ్లాసుల బియ్యం తీసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కొని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 నుంచి 3 గంటలు నానిన తర్వాత బియ్యము మెంతులు ఇలా బాగా నానిపోవాలి. ఇలా ఈ నానిన ఈ బియ్యం మెంతుల్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి మనం దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నానిన ఈ బియ్యాన్ని మెంతుల్ని మిక్సీలో వేసి దోసపిండిలాగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ బియ్యం మొత్తం ఒకసారి వేసుకోలేం కాబట్టి 2-3 సార్లుగా వేసుకొని మిక్సీ బట్టి ఆ పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఈ బియ్యాన్ని మెంతుల్ని మనం దోసపిండి ఎలా పట్టుకుంటామో అలానే మిక్సీ పట్టుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. ఇలా ఈ దోశ బ్యాటర్ రెడీ అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం కొబ్బరి దోశలు అన్నాం కాబట్టి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను, అందుకనేసి 1 గ్లాసు కొబ్బరిని వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు, చిన్న కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇలా అటుకుల్ని కూడా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్నామంటే ఒక 2 నిమిషాలు అటుకులు బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా నానబెట్టిన ఈ అటుకుల్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఈ కొబ్బరి అటుకుల్ని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి బాగా మెత్తగా అయిపోవాలి, బరకగా ఉండకూడదు. ఇలా బాగా మెత్తగా అయిన ఈ కొబ్బరి పేస్ట్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యపిండి బ్యాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో ఏమన్నా ఉంటే కొబ్బరి మొత్తం కలిపేసి ఆ వాటర్ని కూడా ఆ దోశ బ్యాటర్లోకి యాడ్ చేసేసుకొని ఈ కొబ్బరి అలాగే ఆ బియ్యపిండి మిక్స్ని కూడా మొత్తం బాగా ఈక్వల్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్నామంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 5 to 6 అవర్స్ పులియబెట్టుకోవాలన్నమాట. మీరు ఈవినింగ్ టైంలో చేసుకుంటే నైట్ మొత్తం పులిసిందంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 to 6 అవర్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా మరుసటి రోజు మార్నింగ్కి పిండి ఇలా కొద్దిగా పులిసిద్ది అనమాట. వెంటనే వేస్తే దోశలు రావు, అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా ఈ పిండి మొత్తం బాగా పులిసిందంటే మనకు దోశలు బాగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకు కొబ్బరి దోశ పిండి రెడీ అయిపోయిందనమాట. ఈ దోశ పిండిలోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మనం దోశల పిండి ఎలా కలుపుకుంటామో అలానే పలసగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ని కొద్దిగా హీట్ అవనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ మీద కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. ఈ కొబ్బరి దోశలు కొద్దిగా మందంగా వస్తాయి, మరీ మందంగా రావు, కొద్దిగా వస్తాయి అన్నమాట. మన యాక్చువల్గా దోశలు వేసినట్టు పలసగా రావు. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసి 2 వైపులా దోరగా కాల్చుకున్నామంటే కొబ్బరి దోశలు రెడీ అయిపోయినట్టే. ఈ కొబ్బరి దోశలు ఉత్త దోశలు తినడానికైనా చాలా బాగుంటాయి అన్నమాట, కమ్మగా. ఇలా దోశ వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. అంటే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, వేడి కొబ్బరి దోశలు రెడీ అయిపోయినాయి. అలానే పిండి మొత్తం దోశలు వేసుకోవాలి. మీకు ఇలా దోశలు ప్లెయిన్గా తినడం ఇష్టం లేకపోతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా అల్లం ముక్కలు వేసుకొని అలా అయినా దోశలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ఒకసారి కొబ్బరి దోశల్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అలానే మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీస్ కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.